అన్నం మీద ఏదైనా కామెంట్లు అయితే వెంటనే స్పందించేటువంటి నాగబాబు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా ఈ ఇష్యూ మీద ఇప్పటి వరకు ఎలాంటి స్పందన చేయలేదు. దీని మీద కనీసం ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో దాదాపు 40 నుంచి గంట సేపు వరకు కూడా ఇద్దరు సమావేశమయ్యారు. సుదీర్ఘ రాజకీయాలకు సంబంధించిన అంశాల మీద, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయ అంశాల మీద కూడా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బయట వరకు వచ్చి ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళిద్దరు గంటల సేపు తరబడి మాట్లాడినటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ టైంలో కూడా ఈ ఇష్యూ మీద, ఈ ఇష్యూకి సంబంధించిన అంశం మీద ఎక్కడా కూడా చర్చ జరగలేదు అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా సమాచారం అంతా ఉంది. దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఇరువురి మధ్య ఈ ఇష్యూకి సంబంధించి చర్చ అనేది కూడా రాలేదంటూ కూడా మాట్లాడుతున్నారు సార్. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు స్పందించకపోవడం పైన పెద్ద ఎత్తున ఒక రాజకీయం జరుగుతుంది. వైసీపీ మాత్రం చిరంజీవి చేసినటువంటి ప్రచారాన్ని, లేదంటే చిరంజీవి రిలీజ్ చేసినటువంటి లేఖని స్వాగతిస్తూ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా చిరంజీవికి మద్దతుగా నిలబడుతూ వస్తున్నారు. వైసీపీ మాత్రము బాలకృష్ణని ఏదైతే మాట్లాడుతూ వచ్చారో, ఇటు జగన్మోహన్ రెడ్డిని సైకో అనటము, సైకో అని సంబోధించడాన్ని ఖండిస్తూనే చిరంజీవికి కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే గత 3.5 ఏళ్లగా ఈ ఇష్యూ మీద పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తుంది, పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ వచ్చాయి. ఈ అంశాలకు సంబంధించి పెద్ద కుట్ర జరిగింది కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా దీన్ని రాజకీయంగా వాడుకున్నారు కాబట్టి ఈ ఇష్యూ మీద మీరు కూడా స్పందించాలి. చిరంజీవి ఈరోజు క్లారిటీ ఇచ్చారు కాబట్టి గత కొంతకాలంగా చేసినటువంటి వ్యాఖ్యలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి, చిరంజీవికి క్షమాపణ చెప్పాలంటే కూడా వైసీపీ మాట్లాడుతూ వస్తుంది.